శరణ్య టీవీ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య. ఆయన క్రికెట్ నిర్వహిస్తున్నారు. ఆ నిర్వహణ కార్యక్రమంలో భాగంగా క్రికెట్ వీక్షిస్తున్నారు. అక్కడికి వెళ్ళిన శరణ్య టీవీ సిబ్బందితో కలిసి శరణ్య టీవీ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, శరణ్య టీవీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎప్పటి నుంచో పదవి వచ్చిన పార్టీ కోసమే కష్టపడుతున్నారు. పదవి కోసం ఏమైనా ప్రయత్నాలు చేశారా? పదవి ఎప్పుడు వస్తుంది? సహజంగా మొన్న కూటమి ప్రభుత్వంలో ప్రయత్నం అవకాశం ఉందా? వీళ్ళందరినీ మరి మంచి మెజార్టీతో గెలిపించాం. దానిలో భాగంగా తమ్మసాని చంద్రశేఖరరావు గారు మరి ఆయన కొత్తగా వచ్చినప్పటికీ 10 సంవత్సరాల నుంచి నర్సరావుపేట కానివ్వండి, గుంటూరు పోటీ చేద్దామని ఒక ఆలోచన వచ్చినప్పుడు గల్లా జయదేవ్ గారు ఎప్పుడైతే రాజకీయాలు నిర్మించుకున్నారో గుంటూరులో అవకాశం వచ్చింది. మరి ఆయన మంచి దగ్గర 3,60,000 ఓట్లతో మెజార్టీతో గెలిచారు. వారితో నేను ఒక 4 నెలల ఎలక్షన్ ముందు బాగా పనిచేశాను. ఆ రోజున తమ్మసాని గారు కాపు కులంలో సీతారామయ్య గారు మంచి ఎమ్మెల్యే ఇవ్వడానికి అవకాశం లేదు, కంపల్సరీ మాత్రమే గవర్నమెంట్ వచ్చినాక ఏదో ఒకటి చేస్తా అన్నారు. ఆ మాట ఇచ్చారు. అదే మాట మీద మనం కష్టపడి పనిచేసాం. ఇప్పుడు కూడా తమ్మసాని గారితోనే అందరితో ఎమ్మెల్యేలతో అందరితో కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఒక్కోసారి పదవులు అనేది ఈ 3 కూటమి ప్రభుత్వాలు కానీ కులం కానీ లేకపోతే రకరకాలైనటువంటి ఒక్కోసారి అనగబడుతుంది. కాబట్టి నాకైతే తమ్మసాని చంద్రశేఖరరావు గారు మంచి అవకాశాన్ని భవిష్యత్తు ఇస్తారని ఆ అవకాశాన్ని తీసుకొని రెడీగా ఉండి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మా సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ముందుకు తీసుకొచ్చే విధానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు దాకా పెడతారు? క్రికెట్ టోర్నమెంట్ పెట్టడానికి కారణాలు ఏంటి? గతంలో నేను మామూలుగా క్రికెట్ ఈ ప్రోగ్రాంలు నేను ఇప్పుడైతే మా అబ్బాయి మొన్న డిసెంబర్ 22వ తారీఖుకి అకాల మరణం చెంది 25 సంవత్సరాల సందర్భంగా యువకులంతా కూడా వచ్చి అడిగారు, ఇట్లా క్రికెట్ టోర్నమెంట్ పెట్టి అబ్బాయి పేరు మీద బాగుంటుందని. అలాగే ఆశ్రమాల్లో వాళ్ళకి కొంతవరకు ఏదో పుట్టలు అట్లాంటి భోజనాలు ఏర్పాటు చేశాం. ఈ క్రికెట్ టోర్నమెంట్ 22వ తారీఖు మొదలైంది. రేపు 11వ తారీఖు ఫైనల్ ఆట జరిగి వాళ్ళకి బహుమతులు కూడా మా స్నేహితులు అందరూ కూడా వాళ్ళే ఈ కార్యక్రమాన్ని ఎక్కువగా భారీ ఎత్తున చేస్తున్నారు, మా ఈఎస్ఆర్ మిత్రమండలి అందరూ కూడా. కాబట్టి ఇది కొత్తగా ఈ రోజున నేను ఈ ట్రిప్ ఈ సంవత్సరం ప్రయత్నం వెళ్తుంది. 2D or 3D 3 అవకాశం ఉందా? ఈజీ 3 రన్, గుడ్ రన్నింగ్.